శ్రీమద్భగవద్గీత ఏకాదశోऽధ్యాయः విశ్వరూప సందర్శన యోగः। ఓం శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగ ఉపోద్ఘాత సారాంశము। శ్రీమద్భగవద్గీత ఆ భగవానుని కృపా కటాక్ష వీక్షణాల ప్రసారములతో ఉపదేశించిన మహాభారతము యొక్క సమగ్ర సారాంశము। అనన్య భక్తుడైన అర్జునునికి వనర్చిన ఉపదేశమే ఈ గీతా సారాంశము। భారత యుద్ధము జరుగరాదని సర్వవిధములా ఆ భగవానుడు మహానుభావుడైన శ్రీకృష్ణుడు ప్రయత్నించెను। కానీ ఆ మహానుభావుడైన భగవానుడైన శ్రీకృష్ణుని ప్రయత్నములు అన్నీయూ విఫలమై వ్యర్థములాయెను। అటు పిమ్మట భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి రథసారథి అయి నిలచెను। పుణ్యభూమి మరియు యుద్ధభూమి అయిన కురుక్షేత్ర రణరంగ స్థలమునందు విచలితుడై వ్యగ్రత నుండి వ్యంజనుడై ఖిన్నుడై భయముతో వణకుచు ధనుర్బాణములను క్రింద పడవైచి శ్రీకృష్ణునితో తాను యుద్ధము చేయజాలనని రథములో చతికిలపడెను। అప్పుడు ఆ భగవానుడు గీతను బోధించి తన విశ్వరూప సందర్శనమును మాంస చర్మ చక్షువులతో గాక అతీంద్రియమైన మహిమాన్వితమైన చక్షువులను ప్రసాదించి ఆ చక్షువులతో చూడుమని దర్శనము ఇచ్చి శ్రీమద్భగవద్గీతను బోధించినదే ఈ విశ్వరూప సందర్శన యోగము। సర్వం శ్రీకృష్ణార్పణమస్తు। స్వస్తి। శ్రీ గురుధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే సమాధినిలయం మునిం। గీతాధ్యానము భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః। శ్రీమద్భగవద్గీతా మాహాత్మ్యము। ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ। అర్జునుడు పలికెను, నన్ను అనుగ్రహించుటకు నీవు సర్వోత్తమమును రహస్యమును ఆత్మానాత్మ వివేక విషయకమును అగు వాక్యములను ఉపదేశించితివి, దానితో నా అవివేక బుద్ధి నశించినది। భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం। ఓ కమలపత్రాక్ష, భూతముల ఉత్పత్తి వినాశములు విస్తారముగా నీవు చెప్పగా నేను శ్రవణము చేసి తిని అవ్యయములైన నీ మహాత్మ్యములను గుర్తించి తిని। ఏవమే తద్యథార్థ త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ। ఓ పరమేశ్వర, నీవు చెప్పుచున్న ఆత్మతత్వము యథార్థమని నమ్ముచున్నాను। ఓ పురుషోత్తమ, నీ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజో సంపన్నమగు విశ్వరూపమును చూడగోరుచున్నాను। మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం। ఓ స్వామి, నీ విశ్వరూపమును చూచుటకు నేనర్హుడని నీవు తలచితివేని యోగేశ్వర, నాశరహితమగు అట్టి రూపమును నాకు చూపుమని అత్యంత మర్థించుచున్నాను। శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ। శ్రీ భగవానుడు పలికెను,
ఓ పార్థ, అనేకములును నానా విధములును దివ్యములును నీలపీతాది నానావర్ణములు కలవియును అగునా రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఓ భారత, ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్విని కుమారులను సర్వదేవతలను చూడుము. అలాగుననే నీచేగాని మనుష్యలోకమున ఇతరులచేగాని ఇంతవరకు చూడబడని పెక్కు అద్భుత రూపములను వీక్షింపుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్య ద్రష్టుమిచ్చసి. అర్జున, ఈ నా విశ్వరూపమున అవయవ రూపముగానున్న స్థావర జంగమాత్మకమగు నిఖిల జగత్తును నీవు శంకించుచున్న జయ పరాజయములు మొదలుగా చూడగోరు దానినంతటినీ చూడుము. నతు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. విశ్వరూపధరుడనగు నన్ను ప్రాకృతములగు నీ కన్నులతో చూడలేవు. నీకు దివ్యనేత్రమును సంగుచున్నాను. దానితో అసాధారణమగున అఘటనా సామర్థ్యమును చూడుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి పార్థునకు దివ్యమగు తన విశ్వరూపమును చూపెను. అనేక వక్త్ర నయనమనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఆ విశ్వరూపము అనేక ముఖములు నేత్రములు కలిగి ఉన్నది. అందు అనేక అద్భుతములు చూపట్టుచున్నవి. మరియు ఆ రూపము అనేక దివ్యాభరణములు దివ్యాయుధములు ధరించి ఉన్నది. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవ మనంతం విశ్వతోముఖం. ఆ విశ్వరూపము దివ్య పుష్పమణి మాలావస్త్రభూషితమును దివ్యగంధానులిప్తమును అత్యంతాశ్చర్యమయమును దీప్తిమంతమును అపరిచ్ఛిన్నమును సర్వభూతాత్మకమగుటచే అంతటా ముఖములు గలదియునై ఉన్నది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్తితా యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. అంతరిక్షమున 1000 సూర్యులొక్కుమ్మడి ఉదయించినచో అప్పటి కాంతి ఆ విశ్వరూపుని కాంతిని పోలియుండెను. తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్త మనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు అర్జునుడు దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప శరీరమునందు దేవ పితృ మనుష్యాది నానా విధములుగా విభజించబడిన నిఖిల జగత్తును ఏకదేశముగా చూచెను. తతః సవిస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి రభాషత. అనంతరము అర్జునుడు ఆశ్చర్యాన్వితుడును పులకిత రోముడును అయి విశ్వరూపధరునకు శిరసా నమస్కరించి అంజలి ఘటించి ఇట్లు ప్రార్థించెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు పలికెను, ఓ దేవా, నీ విశ్వరూపదేహమున సమస్త దేవతలను స్థావర జంగమాత్మకమగు సర్వభూత విశేషములను అట్టి భూత విశేషములకు ఈశుడగు నీ నాభికమలమందున్న బ్రహ్మదేవుని సర్వలోకవాసులకు వశిష్ఠాది మహర్షులను
వాసుకి తక్షకాది సర్పములను చూచుచున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఓ విశ్వేశ్వర విశ్వరూప, అసంఖ్యాకములగు బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు కల్గి సర్వత్రా అనంతమగు నీ రూపమే కాననగుచున్నది. నీ విశ్వరూపమునకు ఆది మధ్యాంతములు కనబడుటలేదు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీట, శంఖ, చక్ర, గదాధరుండవును, సర్వత్రా వెలుగొందుచున్న తేజోరాశి స్వరూపుడవును, ప్రదీప్తాగ్నే సూర్యకాంతుల వంటి కాంతి కలిగిన వాడవును, అపరిచ్ఛిన్నుడవును అగు నిన్ను ఎల్ల ఎడల దివ్య చక్షువులతో చూచుచున్నారు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు ముముక్షులచే తెలిసికొనదగిన పరబ్రహ్మమవు. ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆశ్రయుడవు, నాశరహితుడవు, సనాతన ధర్మరక్షకుడవు, పురాణ పురుషుడవు అని నా అభిప్రాయము. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నిన్ను ఆది మధ్యాంతరహితునిగను, అనంత పరాక్రమము గల వానినిగను, అనంత బాహువులు కలవానినిగను, సూర్యచంద్రులు నేత్రములుగా కలవానినిగను, ప్రదీప్తాగ్నిహోత్రుడు ముఖమండలముగా కలవానినిగను, స్వీయ తేజస్సుచే ఈ విశ్వమును తపింపచేయు వానినిగను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోరిద మంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. ఓ మహాత్మా, భూనభోంతరాళము సర్వదిక్కులు నీ యొక్కని చేతనే నిండియున్నవి. అద్భుతమును భయంకరమును అగు నీ విశ్వరూపమును కాంచి ముల్లోకములు భయపడి కంపించుచున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. సర్వదేవతలను నీయందే ప్రవేశించుతున్నారు. భూభార హరణార్థము మనుష్య రూపము దాల్చిన వసువులు మొదలగు దేవతలైనను ఈ యుద్ధ సన్నద్ధులైన వీరులందరూ నీయందే ప్రవేశించుచున్నట్లు కనిపించుచున్నారు. కొంతమంది భయభ్రాంతులై అంజలి ఘటించి నిన్ను స్తుతించుచున్నారు. మహర్షులు సిద్ధులు స్వస్తివచనములు పలికి సంపూర్ణములగు స్తుతివాచకములతో నిన్ను స్తోత్రము చేయుచున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవులు, అశ్వనీ దేవతలు, మరుద్గణములు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, వీరి సమూహములోని వారందరూ విస్మయావిష్టులై నిన్ను చూచుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. ఓ మహాబాహో, అనేక ముఖములు, నేత్రములు, హస్తములు, తొడలు, పాదములు, ఉదరములు, వికృత దంష్ట్రలు కల నీ విశ్వరూపమును చూచి లోకులందరూ మిక్కిలి భయపీడితులగుచున్నారు. అట్లే నేనును భయపీడితుడనగుచున్నాను.
నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఓ విష్ణుమూర్తి, ఆకాశమును స్పృశించుచున్నట్టియు ప్రజ్వలించుచున్నట్టియు భయంకరమగు నానావర్ణములు కలిగినట్టియు విస్పారిత ముఖములు కలిగినట్టియు నీ విశ్వరూపమును చూచి మనోవైకల్యమును పొందితిని, ధైర్యమును శాంతిని పొందజాలకున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవా, వికృత దంష్ట్రలు కలిగి ప్రళయకాలాగ్నిని పోలు నీ ముఖములు చూడ నాకు దిగ్భ్రమ కలుగుతున్నది, సుఖమును పొందలేకున్నాను. జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము, జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణత్ సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయై రపియోధముఖ్యైః. ఈ ధృతరాష్ట్రపుత్రులకు దుర్యోధనాదులు తన పక్షమందున్న రాజవర్గములతో సహా నీ ముఖ వివరములందు ప్రవేశించుతున్నారు. అట్లే భీష్మ ద్రోణ కర్ణులను మన సహాయార్థము వచ్చిన దృష్టద్యుమ్నాది ప్రముఖ యోధులతో కూడా నీయందు ప్రవేశించుతున్నారు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. వికృత దంతములు గలిగి భయంకరములగు నీ ముఖ వివరములందు వారు తొందరగా ప్రవేశించుతున్నారు. అట్లు ప్రవేశించు వారిలో కొందరు నలిగిన తలలు గల వారై పళ్ల సందులలో చిక్కుకొని భక్షిత మాంస శకలముల వలె కన్పట్టుచున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి. అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించి సముద్రమున ప్రవేశించున్నట్లు ఈ మనుష్యలోకమందలి వీరపురుషులగు భీష్మాదులు ప్రకాశమానములగు నీ ముఖ గహ్వరములను చొచ్చుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. మిడతలు తమ నాశనమునకై ప్రదీప్తాగ్నిలో తొందరగా ప్రవేశించున్నట్లు ఈ ప్రాణులు వినాశము కొరకే అతివేగముగా నీ ముఖ గహ్వరములలో ప్రవేశించుచున్నారు. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఓ సర్వవ్యాపి విష్ణు, నీవు ప్రజ్వలించుచున్న ముఖములతో సమస్త లోకములను మృంగుచున్నావు. నీ యొక్క క్రూరమైన దీప్తులు సమస్త జగత్తును కాంతులతో నింపి తపింపచేయుచున్నవి. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. క్రూరాకారుడవగు నీవెవ్వరవో నాకు చెప్పుము. నీకు నమస్కారము. దేవదేవా, అనుగ్రహింపుము. ఆదిపురుషుడవగు నిన్ను విశేషముగా తెలియకోరుచున్నాను. నీ స్వభావమును తెలియజాలకున్నాను. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను,
నేను లోక సంహారార్థము విజృంభించిన కాలస్వరూపుడను అనగా యముడను. ఇప్పుడు ప్రాణులను సంహరింపబూనితిని. నీవు లేకున్నను శత్రుపక్షమునందలి భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులు జీవింపరు. తస్మాత్వ ముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఓ సవ్యసాచి, కనుక యుద్ధమనర్పుము, కీర్తిని పొందుము. దుర్యోధనాది శత్రువులను జయించి నిష్కంటకమైన రాజ్యమును అనుభవింపుము. వీరు పూర్వమే నా చేత హతులైరి. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ఈ సంహారమునకు లోకులు నీపై కర్తృత్వం ఆరోపించుటకు వీలుగా నిలువుము. ద్రోణంచ భీష్మంచ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. నీకు గురువైన ద్రోణాచార్యుడును, దివ్యాస్త్ర సంపన్నుడును, స్వచ్ఛంద మరణము కలవాడును అగు భీష్ముడును, జయద్రథుడును, సూర్యపుత్రుడు కర్ణుడును తదితర యోధవీరులను నాచే హతులైరి. అట్టి వారిని నిమిత్తమాత్రుడవై జయింపుము. భయపడకుము. యుద్ధమునందు శత్రువులను జయింపగలవు. యుద్ధము చేయుము. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి ర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీతః ప్రణమ్య. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పగా విని అర్జునుడు అంజలి ఘటించి వణుకుచూ నమస్కరించెను. భయపడుచూ మరల ప్రణమిల్లి బాష్పరుద్ధ కంఠుడై శ్రీకృష్ణునితో ఇట్లనెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడు పలికెను, ఓ హృషీకేశ, నీ మహాత్మ్య శ్రవణ కీర్తనములచే జగత్తంతయు మిక్కిలి సంతసించి అనురక్తిని పొందుచున్నది. రాక్షసులు భీతులై 4 దిశలకు పరుగిడుచున్నారు. కపిలాది సమస్త సిద్ధ సంఘములు నీకు నమస్కరించుచున్నవి. ఇది అంతయు తగి ఉన్నది. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, అనంత, దేవదేవ, జగన్నివాస, కపిలాది సిద్ధ సంగములు నీకు ఏల నమస్కరింపకుండును. నీవు జగత్స్రష్టయగు బ్రహ్మదేవుని కంటే ఎక్కువ వాడవు, ఆదికర్తవు, వ్యక్తావ్యక్తములకు అతీతమగు అక్షర పరబ్రహ్మవు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. అనంతరూపా, నీవు జగత్స్రష్ట వగుటచే ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు. మహాప్రళయమునందు ఈ విశ్వము నీ యందు లీనమైయుండునుగాన జగన్నిధానమవు. సర్వము తెలిసిన వాడవు, తెలుసుకొనదగిన వాడవు నీవే. వైష్ణవ పదమగు పరంధాముడవు. ఈ విశ్వమునంతటినీ వ్యాపించియున్నావు. వాయుర్యమోగ్ని వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయుదేవుడు, యముడు, వరుణుడు, చంద్రుడు, కశ్యపాది ప్రజాపతులు నీవే. పితామహుడగు బ్రహ్మదేవునకు కూడా తండ్రివగుటచే ప్రపితామహుడవు నీవే. నీకు వేవేల నమస్కారములు. మరల మరల నమస్కరించుచున్నాను. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామి తవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి
తతోసి సర్వః. ఓ సర్వస్వరూపా, నీకు ముందు దిక్కున నమస్కారము, వెనుక దిక్కున నమస్కారము, అన్ని దిక్కుల యందు నమస్కారము. నీవు అనంత బలము, అమిత పరాక్రమము కలవాడవు, అంతటను వ్యాపించి ఉంటివి, అందువలన సర్వస్వరూపుడవై ఉన్నావు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థ మసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు. ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నేను నీ మహాత్మ్యమును తెలియనివాడనై నిన్ను సకుని మాతృనిగా నెంచి ప్రమాదవశమున కాని స్నేహవశమున కాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖా అని పలికిన తిరస్కార వాక్యములకు క్షమింపుము. మరియు ఓ అచ్యుత, విహార శయ్య ఆసన భోజనములయందు ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని పరిహాసము కొరకు పలికిన తిరస్కార వాక్యములకు నన్ను క్షమింపుమని ప్రమాణములకు అగోచరుడవగు నిన్ను కోరుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావా. ఓ నిరతిశయ ప్రభావా, ఈ చరాచర ప్రాణిలోకమునకు నీవు తండ్రివి, సర్వేశ్వరుడవగుటచే పూజ్యుడవు, జ్ఞానోపదేశమున సర్వోత్తమ గురుడవు. ముల్లోకములలో నీకు సమానులు లేరు, ఇంకా అధికులెట్లుందురు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. కావున ఓ దేవా, నేను మేను వంచి నమస్కరించుచున్నాను. ప్రభుడవు, స్తోత్రార్హుడవు, అనుగ్రహింప నిన్ను వేడుచున్నాను. పుత్రాపరాధము తండ్రి వలెను, స్నేహితుని అపరాధము హితుని వలెను, ప్రేయసి అపరాధము ప్రియుని వలెను నీవు నా అపరాధము క్షమింపతగును. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే, తదేవ మే దర్శయ దేవరూపం. ప్రసీద దేవేశ జగన్నివాస. నేను గాని అన్యులు గాని ఇంతకు పూర్వము చూడని విశ్వరూపమును చూచి సంతుష్టుడనైతిని. దంష్ట్రాకరాళమగు నీ విశ్వరూప దర్శనముచే భయవ్యాకులిత చిత్తుడనైతిని. దేవదేవా, జగన్నివాస, మత్సకుడవై ఉన్నప్పటి రూపమునే చూపుము, అనుగ్రహింపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టు మహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక బాహువులు గల విశ్వరూపధర, నేను నిన్ను పూర్వ విధముగా కిరీటధారునిగను గదాధరునిగను చక్రపాణిగను చూడకోరుచున్నాను. కాన నీ విశ్వరూపమును ఉపసంహరించి చతుర్భుజాదియుక్తమగు వాసుదేవ రూపమును ధరింపుము. శ్రీ భగవానువాచ. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్. తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ అర్జున, నేను నీకు ప్రసన్నుడనై నా ఐశ్వర్య సామర్థ్యమున శ్రేష్టమగు విశ్వరూపమును చూపితిని. తేజఃప్రాయము, విశ్వాత్మకము, అనంతము, ఆదిభూతమునగు నా ఈ రూపమును నీవు తప్ప ఇతరులెవ్వరునూ చూచి ఉండలేదు. నవేదయజ్ఞాధ్యయనైర్నదానైః నచక్రియాభిర్నతపోభి రుగ్రైః ఏవం రూపశక్య
అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కురువీర శ్రేష్ఠ, నీకంటే ఇతరులకు మనుష్యలోకమున చతుర్వేదాధ్యయనము వలన గాని, మీమాంసా కల్పసూత్రాదుల ద్వారా యజ్ఞ విజ్ఞానము వలన గాని, తులా పురుషాది దానముల వలన గాని, అగ్నిహోత్రాది శ్రౌతకర్మల వలన గాని, చాంద్రాయణాది ఉగ్రతపముల వలన గాని నన్ను విశ్వరూపునిగా దర్శించుట శక్యము కాదు. మాతే వ్యధా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంగ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇట్టి భయంకరమగు నా విశ్వరూపమును చూచి భయమును చిత్త వైకల్యమును పొందకుము. భీతిని వీడి ప్రసన్న చిత్తముతో చక్ర శంఖ గదా అభయహస్తములతో శోభిల్లు నా పూర్వరూపమును చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవ స్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. శ్రీకృష్ణ భగవానుడిట్లు అర్జునునితో పలికి వసుదేవ కారాగృహమునందావిర్భవించినట్టి తన పూర్వ ద్విభుజ రూపమును తిరిగి అతనికి చూపెను. విశ్వరూపుడు సౌమ్యరూపుడై భీతి చెందిన అర్జునుని ఊరడించెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, సౌమ్యమగు నీ ఈ మానుష రూపమును చూచి చిత్తవైకల్యము వీడి ప్రశాంత స్థితిని పొందితిని. శ్రీ భగవానువాచ సుదుర్దర్శ మిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, మిక్కిలి దుర్లభమగు నా ఈ విశ్వరూపమును నీవింతకు ముందు చూచితివి. దేవతలు కూడా ఈ విశ్వరూపమును నిత్యము చూడగోరుచుందురు. నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవిప్పుడు చూచినట్టి నా విశ్వరూపమును ఇతరులు ఎన్ని వేదములు చదివినను, ఎన్ని తపములు చేసినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యజ్ఞములు చేసినను దర్శింపలేరు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. నన్ను గూర్చిన శ్రవణ మనన ధ్యాస న్యాస రూపమైన పరోక్ష జ్ఞానము, సాక్షాత్కార రూపమైన అపరోక్ష జ్ఞానము, తాదాత్మ్య రూపమైన మోక్షము, వాసుదేవుడుగాక ఇతరము గోచరించని అనన్య భక్తి వలననే పొందశక్యమగును. వేదాధ్యయన తపో దాన యజ్ఞాదుల వలన చిత్తశుద్ధి కలిగి అటువంటి అకుంఠిత భక్తి కలుగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యత్సమామేతి పాండవా. నా కొరకే వేద విహిత కర్మలను ఆచరించువాడును, నన్నే పరమ పురుషార్థముగా తలచువాడును, నన్నే ఆశ్రయించి భజించువాడును, ఈషణత్రయమందు ప్రీతి లేనివాడును, సమస్త జీవులయందు అనగా అపకారులైనను వైరబుద్ధి లేనివాడును నన్నే పొందును. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః సంపూర్ణము. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతలయందు విశ్వరూప సందర్శన యోగ నామమును 11వ అధ్యాయము సమాప్తము. గీతామహాత్మ్యము. విష్ణురువాచ పాఠే సమర్థః
సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. భగవద్గీతను శాంతము పఠింపలేని వారు సగమైనా చదువవలెను. అట్లు చదివిన వారికి గోదాన ఫలమునకు సాటియగు పుణ్యఫలము లభించును, సందేహము లేదు. గీతా ఏకాదశ అధ్యాయ పారాయణ ఫలము. నిష్కల్మషతయా చైవం ప్రాపుస్తే పరమం పదం. ఏకాదశస్య సామధ్యా దద్యాయస్య భవిష్యతి. మేఘంకరము అనే నగరములో సునందుడను పేరుగల బ్రాహ్మణుడు నిష్కాముడై గీత ఏకాదశ అధ్యాయమును పారాయణము చేసి బ్రహ్మజ్ఞానిగా అలరారుచున్నాడు. ఒక గ్రామములో పెద్దలు నరభక్షకుడగు రాక్షసునితో సమయము కుదుర్చుకుని వీధులలో నిద్రించు వారినే భక్షింపమన్నారు. ఆ గ్రామానికి వచ్చిన సునందుడు గీత ఏకాదశ అధ్యాయము పారాయణము చేసి అభిమంత్రించిన జలముతో రాక్షసుని రాక్షసత్వం పోగొట్టి అతనిచే భక్షింపబడిన వారిని కూడా పునర్జీవితులు గావించెను. ఇతి గీత ఏకాదశ అధ్యాయము ఫలము సర్వపాప విముక్తి. శ్రీ పద్మపురాణాంతర్గతము. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం తథా మోదతే తత్ర భగవాన్ కృష్ణో రాధికయా సహ. ఇది వైష్ణవీయ తంత్రసారము. మంత్రపుష్పము. ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః. నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణః పరః. నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః. యచ్చ కించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఓం శ్రీమన్నారాయణాయ నమః ఇతి మంత్రపుష్పం సమర్పయామి. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఇతి శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.